హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అసలు మనం ఈరోజు ఇచ్చినాం ఒక కాల్ అయితే ఇచ్చాను. అంటే 2 కాల్స్ ఇచ్చాను. అది టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. అది సెకండరీ విషయం. ఇప్పుడు లైవ్‌లో అయితే ఒక కాల్ అయితే ఇచ్చాను. సెన్సెక్స్ హీరో జీరో కాల్ అయితే ఇచ్చాను. అసలు అది ఎందుకోసం ఇచ్చాను అనేది మీకైతే క్లియర్ అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఎక్స్‌పైరీ కదా సెన్సెక్స్. ఆ కాల్‌ని ఎలా ఇచ్చానో అది మొత్తం టోటల్‌గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అసలు మార్కెట్‌లో మనం ట్రేడ్ చేస్తున్నారు కదా మీరు. అసలు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు అర్థం కావట్లేదు. అవి కూడా ఇప్పుడైతే మీకైతే క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ వెయిట్. ఇక్కడైతే సెన్సెక్స్‌నైతే మనమైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి. సెన్సెక్స్‌నైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక కాల్‌నైతే ఇచ్చాను. ఇక్కడ ఇది ఇదే కాల్ ఇచ్చాను. ₹70 ఇచ్చాను. ఐ థింక్ ఇది ₹70 ఇక్కడ ఇచ్చాను. యాహ్! ₹70 67లో ఇచ్చాను. ఓకే. ఇక్కడ ఇక్కడైతే బయింగ్ ఆర్డర్ అయితే ఇచ్చాను. చూపిస్తాను మీకు క్లియర్‌గా. యాహ్! సారీ. ఇక్కడ చూడండి. హ్మ్. బై నౌ ఎస్ఎల్ వచ్చేసి వెయిట్ 3:00 అని 2:15కి అయితే కాల్ అయితే ఇచ్చాను. 2:15కి అయితే కాల్ ఇచ్చాను కదా! టార్గెట్ వచ్చేసి 150 ప్లస్ అని చెప్పాను. 60 ఇక్కడ ఇచ్చిన కాల్ అయితే ఇక్కడ చూద్దాము. లోడ్ అవుతుంది. యాహ్! అది చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గనక మన ఛానెల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక కంపల్సరీ అయితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనం ఫ్రీ కాల్స్ ఇస్తున్నాం కదా అని చెప్పి హ్మ్, మీరు ఎలా పడితే అలా కాకుండా కొన్ని రోజులు పేపర్ ట్రైల్ కూడా చేసుకొని తర్వాత మీకు కంఫర్టబుల్ అనిపిస్తేనే రియల్ ట్రైల్ తీసుకోండి. దాంట్లో ఇష్యూ ఏం లేదు. ఓకేనా? మనం ఇచ్చిన కాల్ అయితే ఈరోజైతే ఎలా మూవ్ అవుతది అనేది మనకు పాయింట్ అన్నమాట. మెయిన్ పాయింట్ ఇప్పుడు. ఇప్పుడైతే అది చూద్దాము. అదేవిధంగా ఈరోజు 20% అబోవ్ పెరిగిన స్టాక్స్‌నైతే మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డైలీ 20% అబోవ్ కొన్ని స్టాక్స్ అయితే వెళ్తున్నాయి. ఆ స్టాక్స్‌నైతే మీరైతే కంపల్సరీ చూసి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇచ్చిన కాల్ అయితే ₹70లో ఉంది గదా! దీనికోసం డిస్కషన్ చేద్దాము. దానికి రీజన్ చెప్తాను మీకు. ఇంతకుముందు జస్ట్ ఇక్కడ లాగిన్ అవుతూ ఉన్నాను. యాహ్! నాది ఇది పర్సనల్‌ది లాగిన్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. మీరైతే చూడండి. కంపల్సరీ మనం ఇచ్చే కాల్స్‌ని ఎలా మనం ఏ లెవెల్స్ దగ్గర ఇస్తున్నామో, మనం ఇచ్చే కాల్స్ వర్కౌట్ అవుతున్నాయా లేవా అనేది మీరు కంపల్సరీ అయితే చెక్ చేస్తూ ఉండండి. యాహ్! ఇక్కడ చూడండి. మనం ఇచ్చిన కాల్ ఇప్పుడైతే పైకైతే వెళ్తుంది. ఒక అతను మెసేజ్ కూడా పెట్టాడు. మనం ఫ్రీ గ్రూప్‌లో ఇస్తే ఇలాగే ఉంటది. సమ్ నంబర్స్ అయితే మనకి మెసేజ్‌లు అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి. ప్రాఫిట్‌లో వచ్చినప్పుడు ఏమడిగారు. బట్ కావాలనే చూపిస్తున్నాను. సార్ ఇప్పుడే సెన్సెక్స్ 200 ఇవ్వడం వల్ల 4,000 లాస్ వచ్చింది. అదేమో 70 నుండి 30కి వెళ్ళిపోయిందని. నేను వెరీ క్లియర్‌గా చెప్పాను. మీరు 3:00 వరకి వెయిట్ చేయండి ఎస్ఎల్ కోసం అని చెప్పి. ఇప్పుడు గనక మీరు గనక వెయిట్ చేసిర్రు అనుకోండి, అక్కడ మీరు మైనస్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు ఆల్‌మోస్ట్ ₹60కొచ్చింది. కాస్ట్‌లోనన్నా ఎగ్జిట్ కావచ్చు. మహా అంటే రూ. 1000 లాస్‌లో కూడా వెయిట్ చేయొచ్చు. బట్ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు తెలియాలి ఇప్పుడు. ఇప్పుడైతే మీకైతే క్లియర్ అయితే చెప్తాను. నేనిచ్చిన లెవెల్ అయితే ఇక్కడ మార్క్ అయితే చేసుకోండి. 2:30కి అయితే ఇచ్చిన నేను. నేనిచ్చినది 2:15కి అయితే ఇచ్చిన కాల్ వచ్చేసి. సమ్ ఇక్కడ నాకు కనిపించడం లేదు టైం. జస్ట్ వెయిట్. యాహ్! 2:15 కదా! ఇదే క్యాండిల్ దగ్గర ₹70 అనుకోండి. ఇక్కడైతే మీకైతే పొజిషన్ అయితే ఇచ్చిన నేను. యాహ్! ఈ పొజిషన్‌లో అయితే సారీ. యాహ్! ₹80లో ఉంది. బట్ నేను 80లో ఇవ్వలేదు. 70లోనే ఇచ్చిన. ఓకే. ₹70లోనే ఇచ్చిన. 70 కూడా కాదు. ₹67లోనే బై చేయండి అని చెప్పాను. మీకైతే ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ఇది ఇంకా లోడ్ కాలేదు. ఓకే. ఆ ప్రాబ్లమ్ లేదు. అది లోడ్ అయినప్పుడు మీకైతే చూపిస్తాను. బట్ మనం ఇచ్చిన కాల్ అయితే దూసుకెళ్ళిపోతున్నట్టుంది. బట్ ఎళ్ళలేదు. లాస్‌లో నుంచి లాస్‌నైతే రికవరీ చేస్తూ వస్తుంది. అది కూడా మీకు క్లియర్‌గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. యాహ్! జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇది లైవ్‌లో మీకు చూపిస్తున్నాను కాబట్టి సమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇలాగే ఉంటాయి. లైవ్ కాల్స్. ఇక్కడ చూడండి. హ్మ్. ఇక్కడ బీఈఎంఎల్ ల్యాండ్ అసిస్టెంట్ లిమిటెడ్ అనమాట. ఈ స్టాక్ వచ్చేసి ఈరోజు మనకి 20% అయితే అప్‌సైడ్‌కైతే వెళ్ళింది. ఇది కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ఇచ్చిన కాల్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇది బీఈఎంఎల్ అనమాట. బీఈఎంఎల్ అనమాట స్టాక్ వచ్చేసి క్లియర్‌గా చూడండి. బీఈఎంఎల్ అనమాట. బీఈఎంఎల్ షేర్ వచ్చేసి ఈరోజు మనకి ఆల్‌మోస్ట్
చూడండి 20% అయితే పెరిగింది. ఇంకా అంతకన్నా పైకి కూడా వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడైతే 3008 3835లో అయితే రన్ అవుతుంది BML షేర్. మనం ఇచ్చిన స్ట్రైక్ వచ్చేసి ఇప్పుడు లైవ్‌లో ఇచ్చిన కాల్ అనమాట ఇది. మన గ్రూప్‌లో ఇచ్చిన లైవ్ కాల్ వచ్చేసి ₹50లో రన్ అవుతుంది. ఓకే. నేనైతే 67లోనే ఇచ్చిన. బట్ ప్రాఫిట్ అన్నా రాని, లాస్ అన్నా రాని బట్ మీకైతే చెప్తున్నాను. ఇక్కడైతే నేనైతే ఒక ఇండికేటర్‌ని అయితే యూజ్ చేశాను. అదొచ్చేసి ఇక్కడ మీకు సెన్సెక్స్‌లో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉపయోగిస్తాను ఆ ఇండెక్స్‌ని. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు నేను యూజ్ చేసిన ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ SSL అనమాట. SSL హైబ్రిడ్ అనమాట. ఇదే ఇండికేటర్‌ని యూజ్ చేశాను అక్కడ. మీకైతే చెప్తాను. అది ఇది యూజ్ చేసినప్పుడు మీకు సింపుల్ అంటే సింపుల్‌గా మీకైతే ఇక్కడున్న పివోట్ పాయింట్స్‌ని అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. నాకు 215కి నాకు ఆల్రెడీ క్లియర్‌గా నాకు బయింగ్ అయితే కనిపించిందనమాట 215లో. ఈడ నుంచి నేనైతే పైకైతే ఎక్స్‌పెక్ట్ చేశాను మార్కెట్‌ని. ఇది మార్కెట్‌కు నాకు తగ్గట్టుగానే అప్ సైడ్‌కే మూవ్ ఇచ్చింది. హ్మ్. ఓకే. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న కాల్ నేను ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లోనే యూజ్ చేశాను. బట్ సెన్సెక్స్‌లో అయితే కాల్ ఇచ్చాను. ఎందుకు సెన్సెక్స్‌లో ఇవ్వాల్సి వచ్చిందంటే చెప్తాను. SCN ఇక్కడ చూడండి సెన్సెక్స్ కాల్ అయితే చూద్దాము. సేమ్ నేను ఓన్లీ ఈ ఇండికేటర్‌ని SSLని బ్యాంక్ నిఫ్టీలోనే యూజ్ చేశాను. బట్ మీకివ్వడం అయితే కాల్‌ని అయితే ఇందులో ఇచ్చాను. యాక్చువల్లీ మనం బ్యాంక్ నిఫ్టీలోనే అయితే మనం మంచి ప్రాఫిట్‌లోకి ఉండేది. హీరో జీరో కాల్ కాబట్టి ఇక్కడ కూడా నాకు గ్రీన్‌లోనే ఉంది అనమాట. ఇక్కడ నాకు సిగ్నల్ కూడా సేమ్ ఇది మనకి బిఫోరే నేను చూస్తున్న బిఫోర్‌కే ఇక్కడ నాకు బయింగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, హీరో జీరో కాల్ అయితే మనకి లాస్ ఎక్కువ ఉండదు. సింపుల్‌గా మనకి క్యాపిటల్ డబుల్, త్రిబుల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఉద్దేశ్యంతో ఇక్కడైతే మీకైతే నేను సెన్సెక్స్ కాల్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. మనం ఇచ్చిన సెన్సెక్స్ కాల్ అయితే ఎక్కడ మూవ్ అవుతుందో చూడండి. ₹50లో అయితే రన్ అవుతుంది. ఓకే. బట్ డోంట్ వర్రీ దెన్. హ్మ్. ఎవరైనా చూడండి ఇంకా హోల్డ్ అయితే చేయండి. నేను 3:00 అని చెప్పాను కదా! ఎస్ఎల్ ఇంకా వెయిట్ చేద్దాము. లైవ్ మార్కెట్‌లోనే ఉంది. ఇక్కడ నేను ఇదొక్కటే కాకుండా నేను 2 సినారియోస్‌నైతే వాడాను. అది ఏంటి అంటే ఇంకొకటి ఇక్కడ వాల్యూమ్ అయితే యాడ్ చేసుకున్నాను. సారీ ఏడీఎక్స్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి. మీకు ఏడీఎక్స్ చూడండి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతా వచ్చింది అన్నమాట. ఇక్కడ మనకి అప్ మూవ్ వెళ్తుంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో, నేనైతే ఇక్కడైతే మన పీపుల్స్‌నైతే ఎగ్జిట్ కమ్మని చెప్పడానికి ట్రై చేద్దాము. ₹50లో ఉంది. బట్ రిస్కీ ప్లేయర్స్ హోల్డ్ చేయండి. మిగతా వాళ్ళందరూ ₹50లో ఎగ్జిట్ అయిపోండి అని. హ్మ్. నౌ 50 సారీ. నౌ 50 రూపీస్ హ్మ్. రిస్కీ ప్లేయర్స్ వెయిట్. హ్మ్. నో రిస్క్. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో అడ్డం వస్తుంది. నో రిస్క్. యూ కెన్ కెన్ ఎగ్జిట్. నౌ ₹50 రిస్కీ ప్లేయర్స్ వెయిట్. నో రిస్క్. యూ కెన్ ఎగ్జిట్. బుక్ ఎస్ఎల్ 20 పాయింట్స్. బుక్ ఎస్ఎల్ 20 పాయింట్స్. ఐ యామ్ స్టిల్ హోల్డింగ్. ఇక్కడైతే మీకైతే లైవ్‌లో అయితే ఇచ్చాను. ఎందుకోసం ఇవ్వాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎగ్జిట్ కావాలని చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదక్కడ. బట్ ఇలా ఫ్రీ గ్రూప్‌లో ఇస్తే వాళ్ళకు నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పి నేనైతే ఎగ్జిట్ కండి అని చెప్పి ఇక్కడైతే మీ ముందే మెసేజ్ అయితే చేశాను. లైవ్‌లోనే ఉన్నాను కాల్. బట్ నేనైతే స్టిల్ అయితే హోల్డ్ చేస్తున్నాను నా పొజిషన్‌ని నా మొబైల్ స్క్రీన్‌లో. ఓకే. క్లియర్ అయితే నేనైతే అందులో అయితే క్లియర్‌గా అయితే ఉన్నాను. ఇప్పుడైతే చూడండి ఈ రెండిటిని ఇండికేటర్‌ని యూజ్ చేసి ఇచ్చాను. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా! ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మార్కెట్ అయితే అప్ సైడ్‌కి వెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది ఎక్స్‌పెక్టేషన్‌తోని నేను ఎస్ఎల్ 3:00 వరకు వెయిట్ చేస్తే గనక మనకి ఇక్కడి వరకు వెయిట్ చేయొచ్చు అన్న ఉద్దేశ్యంతో అయితే నేనైతే వెయిట్ చేపించాను. చూద్దాము ఇంకా వెయిట్ చేద్దామా? వద్దా? అనేది. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. యాహ్!
సమ్ నంబర్స్ అయితే ఇలా అయితే మెసేజ్ చేస్తున్నారు. అలాంటి మెసేజ్‌లు అయితే నెక్స్ట్ టైమ్ అయితే చేయకండి ప్లీజ్. మీకు ఒకవేళ లా మీరు రిస్కీ కాదు, నాకు టోటల్‌గా మార్కెట్‌లో ప్రాఫిట్సే రావాలంటే కష్టం అనమాట స్టాక్ మార్కెట్‌లో. టోటల్‌గా రావాలంటే మీకు ఒకటే ఒకటి కష్టం ఏం కాదు. మీరు ఒక 5,00,000 10,00,000 పట్టుకొని వచ్చేసేయండి. ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, కంపల్సరీ మీకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇందులో అయితే నేనైతే 200% గ్యారంటీ ఇస్తాను. మీకు ఒక్క రూపాయి లాస్ రాకుండా ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే విధంగా కిటెక్స్ అనే స్టాక్ అనమాట. ఈ కిటెక్స్ అనే స్టాక్‌నైతే ఈరోజు మీరు చూడండి. లైవ్‌లోని అసలు ఈరోజు నేను మార్నింగ్ కూడా మన గ్రూప్‌లో అయితే పెయిడ్ గ్రూప్‌లో అయితే సజెస్ట్ చేశాను. ఈ కిటెక్స్ స్టాక్ అనమాట. ఇది నేను మార్నింగ్ చూసినప్పుడైతే చాలా అంటే చాలా లోలో ఉన్నది. ఇప్పుడైతే మనకి 15% అయితే అప్ సైడ్‌కి అయితే మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. ఈక్విటెక్స్ స్టాక్ వచ్చేసి నేను చూసినప్పుడైతే 244లో అయితే నేను చూసి 247లో అయితే ఇచ్చిన. తర్వాత ఇదైతే అప్‌కైతే వెళ్ళుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా టోటల్‌గా 15% అయితే అదే ఆల్మోస్ట్ ఇప్పుడైతే 15% వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్. కిటెక్స్ స్టాకు. ఇది చూడండి నేను మార్నింగ్ ఇక్కడ చూసినప్పుడే యాహ్! 247లో ఇలా చూసి ఇక్కడ ఇచ్చాననమాట నేను. 247 అరౌండ్‌లో ఇచ్చిన బయింగ్ అనమాట. టోటల్‌గా ఈక్విటెక్స్ స్టాక్ నేను మార్నింగే చూసి ఇచ్చాను. ఈ ఈక్విటెక్స్ స్టాక్ అనేది టోటల్‌గా అప్ సైడ్‌కైతే డ్రాగన్ అవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మన పెయిడ్ గ్రూప్‌లో ఇచ్చాను. సారీ ఇది ఫ్రీ గ్రూప్‌లో ఇవ్వలేదు. ఇది నేను మార్నింగ్ 247 లెవెల్ దగ్గర అయితే ఇవ్వాల్సి వచ్చింది దీన్ని. ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకోండి అని చెప్పాను. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎవరైనా చూడండి 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది ఈ స్టాక్. అదే విధంగా మనము మార్నింగ్ అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్ అయితే ఇచ్చాము. అది కూడా ఒకసారి అయితే చూద్దాము. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఆల్మోస్ట్ 26% ప్రాఫిట్, 11% అయితే లాస్ అంట. ఎక్కువ మంది ట్రేడే తీసుకోలేదు అని చెప్పారు. బట్ నేను ఇచ్చిన కాల్ చూడండి మీకు 46,900 పుట్ అనమాట ఐ థింక్. అగైన్ రిటర్న్ టు 30 పాయింట్స్ ఇక్కడ ఇది నేనైతే ఇచ్చిన స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్‌నొచ్చి చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ అనమాట. 46,700 పుట్‌నిచ్చిన. అది కూడా మనకి మనం 430లో బయింగ్ ఇస్తే మనకి 650 దాకా వెళ్ళింది. బట్ నేనైతే 530 టార్గెట్ ఇచ్చిన. మనం ఇచ్చిన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. అది కూడా ఫ్రీ గ్రూప్‌లోనే. ఓకేనా? ఫ్రీ గ్రూప్‌లోనే హిట్ అయిపోయిందనమాట అది. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే అడుగుతూ వచ్చారు. బట్ టార్గెట్ 490 ఫస్ట్ టార్గెట్ 490 తర్వాత ఇక్కడ చూడండి టార్గెట్ హిట్ అయిపోయిందని కూడా మీకు మెసేజ్ చేసిన. ఇంకా పైకి కూడా వెళ్ళిపోయింది. ఇలాంటి మంచి మంచి కాల్స్ మాత్రం నేను ఫ్రీ గ్రూప్‌లోనే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. బట్ అది మాత్రం మీరైతే క్లియర్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్‌లో టోటల్‌గా ప్రాఫిట్‌లే రావాలి అంటే రావు. బట్ సమ్ టైమ్స్ అయితే లాస్ కూడా బేర్ చేయాల్సొస్తుంది. ఈ విషయం చెప్దామని వీడియో అదే అని కాదు. విషయం చెప్పాలని ఒకటే కాకుండా ఇక్కడ మీకు స్ట్రాటజీని కూడా చెప్తున్నాను నేను. డైలీ వీడియో పెట్టినప్పుడు నేనసలు ఇది ఏ బేస్ మీద తీసుకుంటున్నాను అనేది కూడా మీకు క్లియర్‌గా అయితే ఇక్కడ మీకు చూపించి మరి నేనైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి మీరు. ఈరోజు ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ స్టాక్ ఆప్షన్ ఎలా మూవ్‌మెంట్ ఇస్తుందో. ఓకే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడైతే డౌన్‌లోకి అయితే వెళ్తా ఉంది. మనం వాడింది ఎస్ఎస్ఎల్ ఇండికేటర్ అనమాట. ఎస్ఎస్ఎల్ ఇండికేటర్ అయితే నేనైతే వాడాను. ఇందులో ఉన్న సెట్టింగ్స్ కూడా క్లియర్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈ సెట్టింగ్స్‌ని కూడా చూడండి. యాహ్! ఇక్కడ చూడండి ఎస్ఎస్ఎల్ ఇప్పుడైతే మనకైతే ఎస్ఎస్ఎల్ రెడ్‌లోకొచ్చింది. సో, మనమైతే కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాలి. నా హోల్డింగ్ పొజిషన్‌లో నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతారు మా వోళ్ళు. యాహ్! ఇక్కడ చూడండి దిస్ ఈజ్ క్లియర్. ఇక్కడైతే మనకి క్లియర్ అంటే క్లియర్‌గా మార్కెట్ అయితే డౌన్‌కైతే వెళ్తుంది. ఎస్ఎస్ఎల్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇచ్చిన ఎస్ఎస్ఎల్ సెట్టింగ్స్ అయితే చూసుకోండి. మనం యూజ్ చేసిన ఇండికేటర్‌ని ఇక్కడ ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 14, మల్టిప్లయర్ వచ్చేసి 1, ఇక్కడ బేస్ లైన్ వచ్చేసి 60 పెట్టుకోండి. అదేవిధంగా లెంత్ 2 వచ్చేసి 5, ఎగ్జిట్ లెంత్ వచ్చేసి 15 అయితే పెట్టుకోండి. ఈ లెవెల్స్‌ని అయితే యూజ్ చేసి ట్రేడ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే రావటానికైతే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.